హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే నువ్వులను ఎట్లా కడుగుతారంటే ఇంత నల్లగా ఉన్నాయి కదా, ఈ నువ్వుల్ని మనం తెల్లగా మారుస్తామన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నువ్వులని మనం వన్ డే నైట్ అంటే ఈరోజు కడుగుతాము అంటే బిఫోర్ డే ఉంటుంది కదా, ఆ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఇదిగోండి ఇట్లా రోట్లో వేసి దంచుకుంటారు అనమాట. ఇట్లా దంచుకున్నప్పుడు కూడా చాలా దాన్ని ట్రిక్కీగా దంచాలి, లేకపోతే నువ్వులన్నీ పాడైపోతాయి. ఇట్లా దంచుకున్నాక ఇదిగోండి తొక్క సపరేట్ అయిపోద్ది. మనకి తొక్క సపరేట్ అయిన తర్వాత ఇదిగోండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులాగా నల్ల తొక్క అంతా పోయి తెల్లగా నువ్వులు వచ్చాయి చూడండి. తర్వాత దాన్ని బకెట్లో వాటర్ తీసుకొని అదిగోండి అట్లా పైనుంచి పోయాలన్నమాట. అట్లా పోసినప్పుడు ఆ తొక్క అనేది మనకి పైనకి తేలుతుంది. నువ్వులు ఏవైతే తెల్లగా ఉన్న నువ్వులు అన్నీ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా చూడండి పైనుంచి అట్లా వేస్తున్నారు మా అమ్మ. అట్లా వేసినాక అది నువ్వుల జల్లి అంటారండి. అంటే నువ్వులేమి పోవు అనమాట, నువ్వులేమి కిందకి పోవు, ఆ తొక్క మాత్రమే దానిలోకి వెళ్ళి పైన లేయర్ లాగా వస్తుంది కదా, ఆ నువ్వుల తొక్క అనేది ఉండిపోద్ది అనమాట. అలా వేయడం వల్ల ఆ తోలు అనేది చూపిస్తాను తర్వాత. ఆ తోలు ఏం చేస్తారో, ఆ తోలు అనేది వేస్టేజ్, ఆ తోలు కూడా వేస్ట్ చేయరండి. అయితే నూనె పట్టించినప్పుడు మనం నువ్వుల నూనె పట్టిస్తాం కదా, అప్పుడైనా యూజ్ చేస్తారు. కాకపోతే మేము వడియాలని పిండి వడియాలని చేస్తామండి, దానికోసమైనా యూజ్ చేస్తారు. అదిగోండి అట్లా ట్యాప్ చేసుకుంటూ దాన్ని ఆ తోలు మొత్తం వెళ్ళే వరకు అట్లనే ప్రాసెస్ చాలా ఉంటుంది. ఒక 8 to 10 టైమ్స్ అలా చేసుకునే ఉండాలి. అదిగోండి అట్లా సపరేట్ చేస్తారు. ఆ తోలు అనేది మనకి సపరేట్ చేసి అట్లా చూడండి మా అమ్మ అట్లా తీస్తున్నారు, చూసారా మీరు? ఇంకోండి మళ్ళీ వాటర్ వేసారు. అట్లా తెల్లగా వచ్చినంత వరకు అట్లా కడుగుతారు. ఇదిగోండి ఆ తెల్లగా రావడానికి చాలా టైం పడుతుంది, ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది చెయ్యాలంటే. ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఓపిక లేదనుకోండి, అది వేరే విషయం. అనుకోండి అసలు ఆ నల్ల నువ్వుల నుంచి తెల్ల నువ్వులు అనేవి ప్రాసెస్ చేయడానికి చాలా కష్టపడాలి. ఇంకా మా అమ్మ అయితే మంచిగా దాన్ని కడిగేశారు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మేము ఈ నువ్వుల పంట వేసామండి ఊర్లో. మాకు కొంచెం పొలం ఉంది, ఆ పొలంలో ఈ నువ్వులు వేసుకున్నాం అనమాట. ఇప్పుడు చెప్పాను కదండి, ఈ తోలుతో ఏం చేస్తాము అంటే అయితే నూనెకి ఇచ్చేస్తాం. అంటే నువ్వుల నూనె కావాలి అంటే నువ్వుల నూనెలో ఇది వేయచ్చు, లేకపోతే మనం నువ్వుల నూనె చేసేటప్పుడు కొంచెం వేస్టేజ్ లాగా వస్తుంది అన్నమాట. ఆ వేస్టేజ్తో ఇగోండి ఇట్లా పిండి వడియాలు పెట్టుకుంటాం అనమాట, నువ్వుల వడియాల్లాగా. ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఆంధ్ర సైడ్ ఎవరైనా ఉంటే తెలుస్తుంది. ఫైనల్గా ఆ నువ్వులన్నీ ఎండబెట్టుకోవాలి, బాగా ఎండిపోవాలన్నమాట. బాగా ఎండితేనే నువ్వులకి పురుగులు పట్టవు. ఇంతవరకు వీడియో చూసారండి, థ్యాంక్ యూ సో మచ్.